జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. Yes, she has conceived. Thank you, doctor. Thank you so much. 2 months, 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యను ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పందా, కొత్తగా నేను చెప్పేదేముంది. బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమీ చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి, ఓకే? ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్, రారా. అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నాను రా. ముందు నోరు తీపి చేసుకో. నువ్వు బాబాయ్ కాబోతున్నావు. అయ్యో రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. ఆడు చేతులు ఆడటం లేదు రా. మా ఇంటికి ఒక కొత్త వెలుగు రాబోతోంది మేడం. ముందు మా కులదైవాన్ని దర్శించుకోవడానికి విజయ్, విజయ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ. నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలదురా నాకు. ఇటీవు ఏంట్రా ఉదయంతో పెద్ద డైలాగ్ వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు ఉదయం దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా. అండ్ వన్స్ అగైన్ మై హార్టీ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్. బాయ్. ఇల్లు మారితే తెలీదా? హాయ్. అసలేం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా? ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము. ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్. ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కేసు విషయంగానే. హత్య చేసుంటాననే కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. 6 మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు. ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి.
బాడీ జెసికాదే అని కన్ఫర్మ్ చేశారా? సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు సార్. పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్. తిరుపతి సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్ ఇంకో 10 minutes ఇంటర్న్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకొచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. టైం ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్ మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. ఉం? నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? నమస్కారం అయ్యా. రండి. చాలా సంతోషం అయ్యా. అయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉందా? అంతా మీ ఆశీర్వాదం అయ్యా. మనవాళ్ళు లేడు అని కలవరించాడు. అవునయ్యా. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలో బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడరా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగేనన్నా. ఇప్పుడు వస్తానే. వచ్చిందన్నా, బండి మీద కూర్చుందన్నా.
స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న. ఏంటా డ్రైవింగ్? కళ్ళు కనపట్లా? బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్. హలో సార్, కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేశాం సార్. ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అన్న, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకు. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసుంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఏ ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే.
చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దు పొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మిమ్మల్ని లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్, బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలతా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనేగా అడిగారు? మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారామని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. వదినా, వదినా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు, సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు, బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. That's good.
సార్ మీరు చెప్పిన తర్వాత జెసికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్. ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్కు, అదే పిల్లు, అదే సోపు, అదే దువ్విన మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి? సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు సార్ చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెసికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ, అంతే సార్. సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెస్సికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 years బ్యాక్ ఆర్సీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒకతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె శవం దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి.